హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ ఫ్యాట్స్. ఇంట్రాడే ట్రేడింగ్ స్టాక్ మార్కెట్లో డబ్బులు సంపాదించేందుకు ఉన్న మార్గాల్లో ఇదొకటి. ఇంట్రాడే ట్రేడింగ్లో భారీగా సంపద వెనకేసుకున్న ట్రేడర్లు ఎందరో ఉన్నారు. బిగినర్లకు ఇంట్రాడే ట్రేడింగ్ గురించి పెద్దగా అవగాహన ఉండదు. అసలు ఇంట్రాడే అంటే ఏమిటి, ఇందులో నిజంగానే భారీగా సంపాదించుకోవచ్చా? స్టాక్ మార్కెట్ అందరిది. ఇక్కడ షర్ట్స్ వేసుకుని వారు డబ్బులు సంపాదించుకోవచ్చు, టై కట్టుకున్న వారు కూడా డబ్బులు వెనకేసుకోవచ్చు. స్టాక్ మార్కెట్లో చాలా ట్రేడింగ్ ఆప్షన్లు ఉంటాయి. వాటిలో ఇంట్రాడే ట్రేడింగ్ ఒకటి. ఇందులో సక్సెస్ అయితే నిమిషాల్లో లక్షల్లో డబ్బులు సంపాదించుకోవచ్చు. తక్కువ కాలంలో కోట్లు కూడా మనం వసం చేసుకోవచ్చు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇంట్రాడే ట్రేడింగ్లో ఉండే రిస్క్ గురించి చాలా తక్కువ మంది తెలుస్తుంది. ఇంట్రాడే అంటే అంత సులువు కాదు. అసలు ఇంట్రాడే ట్రేడింగ్ అంటే ఏంటి, అందులో నిజంగా డబ్బులు సంపాదించుకోవచ్చా? సో ఈరోజు వీడియో టాపిక్ అయితే ఇంట్రాడే గురించి ఉంటుంది. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉన్నా, లేకపోతే కొత్త వారు చూసినట్లయినా కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దాని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, తప్పకుండా ఆన్ చేసుకోండి. ఇక వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. అసలు ఇంట్రాడే ట్రేడింగ్ అంటే ఏంటి? ఒక స్టాక్ను ఒక రోజులోనే కొని అదే రోజులో అమ్మేస్తే దానిని ఇంట్రాడే అని పిలుస్తారు. ఇంట్రాడే ట్రేడింగ్ను డే ట్రేడింగ్ అని కూడా అంటారు. ప్రతి ట్రేడింగ్ ప్లాట్ఫామ్లో ఇది అందుబాటులో ఉంటుంది. అయితే ఇంట్రాడే ట్రేడింగ్ కోసం ప్రత్యేకమైన ఆప్షన్లు ఉంటాయి. వాటిని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. మార్కెట్ కదలికలు ఒడిదుడుకులను అర్థం చేసుకొని అతి స్వల్పకాలం లాభాలు పొందేందుకు ట్రేడర్లు ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తారు. మార్కెట్ పరిస్థితులను గమనించామా, ఎంట్రీ ఇచ్చామా, ఎగ్జిట్ అయ్యామా, అంతే. వీటికి మించి వేరే విషయాల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇంట్రాడే ట్రేడింగ్లో కేవలం కొనడం అమ్మడమే కాదు, ఇంట్రాడేలో తొలుత విక్రయించి అనంతరం కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంటుంది. దీన్నే షార్ట్ సెల్లింగ్ అని కూడా అంటారు. అదేంటంటే మన దగ్గర షేర్ లేకపోతే తొలుత ఎలా విక్రయిస్తామని ఒక సందేశం బిగినర్లకు ఉంటుంది. కానీ స్టాక్ మార్కెట్లు ఇది సహజమే. విక్రయించేటప్పుడు మన వద్ద షేర్లు ఉండవు, అమ్మేసిన తర్వాత కూడా మన దగ్గర షేర్లు ఉండవు కదా. అయితే ఈ షార్ట్ సెల్లింగ్ ఆప్షన్ కేవలం ఇంట్రాడే ట్రేడింగ్లోనే ఉంటుంది, డెలివరీలో ఉండవు. సో ఉదాహరణకు ఒక స్టాక్ 400 రూపాయలతో ట్రేడ్ అవుతుంది. దాన్ని మీరు ఇంట్రాడే చేయాలని అనుకుంటే 2 మార్గాలు ఉంటాయి. ఒకటి, 400 వద్ద కొనుగోలు చేస్తారు. ఆ స్టాక్ 400 కన్నా పైకి వెళ్ళాక ప్రాఫిట్ బుక్ చేస్తారు. అదే షార్ట్ సెల్లింగ్లో 400 వద్ద విక్రయించిన స్టాక్ను దానికన్నా తక్కువ ధరకు కొనుగోలు చేస్తారు. ఇది ప్రాఫిట్ బుక్ చేస్తారు. ఇక లేవరేజ్. ఇంట్రాడే ట్రేడింగ్లో మరొక వెసులుబాటు కూడా ఉంటుంది. అదే డెలివరీలో స్టాక్స్ కొనాలనుకుంటే మొత్తం డబ్బులు మన దగ్గర ఉండాలి. కానీ ఇంట్రాడేలో ఆ అవసరం లేదు. బ్రోకరేజ్ సంస్థలు లేవరేజ్ మార్జిన్లు ఇస్తాయి. మన దగ్గర కొంత మొత్తం ఉంటే మిగిలినవి లేవరేజ్ తీసుకుని ఇంట్రాడే చేసుకోవచ్చు. సెబీ నిబంధనల ప్రకారం ఒక స్టాక్ మీద గరిష్టంగా 5 రెట్లు లేవరేజ్ని ఇస్తాయి. ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ ఖచ్చితంగా 5 రెట్లు ఇవ్వాలా, ఇంకా తక్కువ ఇవ్వాలా అన్నది ఆ ట్రేడింగ్ ప్లాట్ఫామ్లో ఇష్టం. దీన్ని ఒక ఉదాహరణతో చెప్తా. ఇంట్రాడే ట్రేడింగ్ కోసం 2000తో ట్రేడ్ అవుతున్న స్టాక్ను మీరు ట్రేడ్ చేద్దాం అనుకుంటున్నారు. 100 రూపాయల స్టాక్స్ కొనుగోలు చేయాలని మీరు ఆలోచిస్తున్నారు. అంటే వాస్తవానికి మీ ట్రేడింగ్ ఖాతాలో 2 లక్షలు ఉండాలి. కానీ బ్రోకరేజ్ ఇచ్చే లేవరేజ్తో అవసరం లేదు. మీ ట్రేడింగ్ అకౌంట్లో 60,000 ఉంటే దాని మీద బ్రోకరేజ్ సంస్థలు 5 రెట్లు లేవరేజ్ ఇస్తాయి. అంటే 3 లక్షల లోపు విలువ చేసే స్టాక్స్ని మీరు ఇంట్రాడే చేసుకోవచ్చు. దీన్ని మార్జిన్ అని కూడా అంటారు. చివరిగా మీకు ఇచ్చిన మార్జిన్లకు ట్యాక్సులు జోడించి బ్రోకరేజ్ సంస్థలు మీకు వచ్చిన ప్రాఫిట్ లాస్లో నుంచి డబ్బులు కట్ చేసుకుంటాయి. అసలు ఇంట్రాడే ట్రేడింగ్ని ఎలా చేయాలి? స్టాక్ మార్కెట్లో అనేక స్ట్రాటజీలు ఉంటాయి. ఇంట్రాడే ట్రేడింగ్కి కూడా ప్రత్యేకమైన స్ట్రాటజీలు ఉంటాయి. వాటిని నేర్చుకుని మార్కెట్లో అప్లై చేయాల్సి ఉంటుంది. ఇంట్రాడేతో నిజంగా లాభాలు వస్తాయనే చాలామందికి ఒక డౌట్ ఉండొచ్చు. స్టాక్ మార్కెట్ అనేది ఒక కళల ప్రపంచం. ఇక్కడ ఎవరికి వారే బాసులు. ఇక్కడ సాధ్యం కానిదంటూ ఏది లేదు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ట్రేడింగ్లో సక్సెస్ రేట్ కేవలం 2% ఉంటుంది. స్ట్రాటజీలు నేర్చుకున్న వారందరూ సింపుల్గా సంపాదించుకోవచ్చు కదా, మరి సక్సెస్ రేట్ 2% ఎందుకు ఉంది అని ఒక సందేశం రావచ్చు. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. ఇంట్రాడే ట్రేడింగ్లో సక్సెస్ సాధ్యమే, కానీ దానికి కఠోర శ్రమ, సహనం అవసరం. స్టాక్ మార్కెట్ సైకాలజీని నేర్చుకోవాలి. ముందు మార్కెట్లను గమనించాలి. మార్కెట్లు అన్నీ నేర్పిస్తాయి. ఆ తర్వాత స్ట్రాటజీలు నేర్చుకోవాలి. ఆ స్ట్రాటజీలు చూడడానికి చాలా సింపుల్గానే ఉంటాయి. 2-3 సార్లు ప్రాక్టీస్ చేస్తే ఈజీగానే అనిపిస్తాయి. కానీ రియల్ మార్కెట్లు వెంటనే అప్లై చేయకూడదు. ముందుగా పేపర్ ట్రేడింగ్ చేయాలి. అంటే డబ్బులు పెట్టకుండా మన స్ట్రాటజీలను అప్లై చేసి వాటిని పేపర్ మీద రాసుకొని ఫలితాలను చూసుకోవాలి. ఇలా కనీసం 3 నెలల పాటు అయినా చేయాలి. చివరికి మనకి ఆ స్ట్రాటజీ ఉపయోగపడుతుందా లేదా అనేది తెలుస్తుంది. ఒక్కొక్కరిది ఒక్కో శైలి ఉంటుంది. సచిన్ లాగా కోహ్లీ బ్యాటింగ్ చేయలేడు, బుమ్రా లాగా భువనేశ్వర్ బౌలింగ్ చేయలేడు. కానీ వారందరూ సక్సెస్ అయిన వారే కదా. అలా మీకంటూ ఓ శైలిని ఉంటుంది. దానికి తగ్గట్టుగా ట్రేడింగ్ చేయాలి. రోజు ప్రాక్టీస్ చేస్తూ పోతే కొన్నాళ్ళ తర్వాత ఇది మీకే తెలుస్తుంది. ఇంట్రాడే అంటేనే చాలా రిస్కీ విషయం. దానిలో సక్సెస్ అవ్వడం అంటే మీరు మరింత కష్టపడాలి. అందుకోసం మీ జీవన శైలిని కూడా మార్చుకోవాల్సి ఉంటుంది.
సరైన సమయంలో నిద్రపోవాలి, సరైన తిండి తినాలి, వ్యాయామాలు కూడా కీలకమే. వీటికి ట్రేడింగ్ ఏ సంబంధం అనుకుంటున్నారా? మార్కెట్లో డబ్బులు సంపాదించాలంటే స్ట్రాటజీల కన్నా సైకాలజీ ముఖ్యం. మీరు ఆలోచించే విధానం మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. సరైన జీవనశైలితో సైకాలజీ మెరుగుపడుతుంది. మార్కెట్లో లాసులు సహజం, కానీ లాస్ వచ్చింది కదా అని మీరు భయపడిపోయి రివెంజ్ ట్రేడింగ్ చేస్తే నష్టం మార్కెట్లకు కాదు, మీకే. ఆ ఆలోచనలు రాకుండా లాస్లు ప్రాఫిట్లను సమంగా భావిస్తూ ముందుకు వెళ్ళాలి. దీనికి సైకాలజీ ఉపయోగపడుతుంది. మరోవైపు రిస్క్ మేనేజ్మెంట్ను కూడా నేర్చుకోవాలి. మన వద్ద ఎన్ని డబ్బులు ఉన్నాయి, మనం ఎంతవరకు నష్టపోతే తట్టుకోగలమన్న విషయాలను ముందే లెక్కగట్టుకోవాలి. అందుకు తగ్గట్టుగానే స్ట్రాటజీలను అమలు చేయాలి. బ్రోకరేజ్ ఇచ్చే మార్జిన్లతో కాస్త ప్రతికూల విషయం కూడా ఉంటుంది. ఎక్కువ మార్జిన్లు ఉండటంతో ఎక్కువ స్టాక్స్ను కొని ఎక్కువ లాభాలు పొందాలన్న ఆలోచనలో ట్రేడర్లు ఉంటారు, కానీ లాభాలు రాకపోవచ్చు. మీరు భారీగా డబ్బులు కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది. అందువల్ల మార్జిన్ తీసుకోకుండానే ట్రేడింగ్ చేయాలని మార్కెట్ నిపుణులు అయితే చెప్తూ ఉంటారు. అందుకే బిగినర్లు ఇంట్రాడే ట్రేడింగ్కి దూరంగా ఉండాలి. ముందు మార్కెట్ను అర్థం చేసుకోవాలి. ఇందాక చెప్పిన వాటిని మీరు ఫాలో అవ్వాలి. కానీ చాలామంది డైరెక్ట్గా మార్కెట్లో డబ్బులు పెట్టి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఆ తర్వాత స్టాక్ మార్కెట్లను తిడుతుంటారు. ఇది కరెక్ట్ కాదు. మనం తలుచుకుంటే సాధ్యం కానిదంటూ ఏదీ లేదు. ఎందరో ఎన్నో సాధించారు. మనం అనుకుంటే అన్నీ జరుగుతాయి, కానీ అది మన సహనం, శ్రమపైనే ఆధారపడి ఉంటుంది. ఇంట్రాడే ట్రేడింగ్లో సక్సెస్ కూడా ఇంతే. సో చివరికి ఒక మాట, ప్లాన్ ఏ ట్రేడ్, ట్రేడ్ ద ప్లాన్. ఎప్పుడు మీరు అనుకున్నది మీరు చేయాలనుకుంటే ముందుగా మనకంటూ ఒక ప్రిపరేషన్ అయితే ఉండాలి. సో వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నా. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం తప్పకుండా మన ఛానల్ని సపోర్ట్ చేయండి. సో మళ్ళీ మంచి వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్.